వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే తిరుపతి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి ఆలయ నమూనాని సీతమ్మ దారికి చెందిన శ్రీనివాస్ శర్మ వారి వాల్ పైన నిర్మించుకున్నారు. అయితే శ్రీవారిని నిత్యం తన ఇంట్లోనే చూసుకుంటూ తను దర్శనం చేసుకోవాలని ఒక ముఖ్య ఆనందకరమైన ఉద్దేశంతో ఆయన ఈ వాల్ పెయింటింగ్ చేయించుకున్నారు. ఈ వాల్ పెయింటింగ్ చేయించుకోవడానికి అసలు ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది అడిగి తెలుసుకుందాం. నాకేమనిపిస్తుంది అంటేనండి, పేపర్ మీద పెడితే అది ఒక ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనిపిస్తుంది. బై హ్యాండ్ స్కెచ్ కింద వేయించుకోగలిగితే అది లైవ్లీగా ఉంటుంది. దెన్ మనకు కావాల్సినవన్నీ మనం చేయించుకోవచ్చు. ఎందుకంటే నాకు చాలా రోజుల తర్వాత పెయింటర్ దొరికారండి. ఆయన గురించి నేను 3 నెలలు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత తను నాకు దొరికిన తర్వాత ఆయన నాకేం కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పుకుంటే అతను చాలా పేషెన్సీ ఉన్న కుర్రాడు. సో అతను నాకు కావాల్సినవన్నీ వేయగలడు అనే ఉద్దేశం మీద నాకు నచ్చిన అక్కడ నేను ప్రత్యక్షంగా చూసినవన్నీ ఇందులో వేయిద్దామని నా ఆలోచన అండి. అదే ఇప్పుడు ఆలయ నమూనాని మీరు ఒక ఫోటోగ్రాఫ్ రూపంలో ఆయనకు అందించారు. అయితే దాన్ని ఇలా పెంచుకుంటూ ఈ మెట్లు మొత్తం ఈ ప్రజలు భక్తులు తర్వాత ఎవరు ఏ రకంగా ఇక్కడ నమస్కరిస్తారో స్వామివారికి ఇవన్నీ ఎలా అండి మీరు ఇచ్చారా ఆలోచన? నేను యాక్చువల్గా నాకు అక్కడ వెళ్ళినప్పుడు ప్రతిసారి చూస్తున్నప్పుడల్లా నాకు కొన్ని నమూనాలు కనిపిస్తుండేవి. అవన్నీ నా మైండ్లో ఉన్నవన్నీ తనకు చెప్పి నాకు ఇది కావాలి. బ్రాహ్మణులు ఎలా దండం పెడతారు, ఆడవాళ్ళు బ్రాహ్మణులు ఎలా దండం పెడుతుంటారు, మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం ఎలా పెడుతుంటారు, అవన్నీ నేను జస్ట్ కొంచెం టైం చూపించి తనకి ఇవిలా కావాలండి అని అడిగాను. నేను అడిగినట్టు తను చేయగలిగారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఈ ఆలయ నమూనాను పెయింటింగ్ చేయించుకున్నాక ఎవరైనా వస్తూ ఉన్నారా? చాలా మంది వచ్చి చూసి వెళ్ళారండి. నా ఫ్రెండ్స్, ఈవెన్ నా చుట్టాలు, మా సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చి కంటిన్యూగా వస్తూనే ఉన్నారనమాట. ఈ మధ్యకాలంలో తను ఇన్స్టాగ్రామ్లో నాకు దొరికిన తర్వాత తను రీసెంట్గా పెట్టిన తర్వాత కూడా తను పెట్టిన దానికి చాలామంది నా ఫ్రెండ్స్ అందరికీ నేను డైరెక్ట్గా చెప్పుకోలేదు. త్రూ ఇన్స్టాగ్రామే తను అందరికీ తెలిసి ప్రతి వాళ్ళు వస్తున్నారు అన్నమాట చూడడానికి. ఆలయ నమూనాను ప్రతిరోజు ఇంట్లో చూడడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతమైన ఇదండి. ఏంటంటే ఈ సంవత్సరంలో 1-2 సార్లు వీలు చిక్కినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళాలి, శ్రీవారిని దర్శించాలనే ఒక బలమైన కోరిక. దానివల్ల మా బావగారు కూడా ఫోటో తీసి ఇలా మనం పెయింట్ వేయించుకుంటే బాగుంటుంది, పెయింట్ ఆర్టిస్ట్ గురించి వెతికి మొత్తానికి ఒక ఆర్టిస్ట్ని సంపాదించి ఆయన మామూలుగా ఇక్కడ సోఫా సెట్ ఉండి సగం వరకే పెడితే కాదని చెప్పి మళ్ళీ దాన్ని ఈయన ఎక్స్టెండ్ చేసి దాని మీద వాళ్ళిద్దరూ చాలా వర్కౌట్ చేశారండి. చాలా అంటే ప్రతిదీ డీటెయిలింగ్గా తీసుకుని వాళ్ళు చేయడం జరిగిందండి. ఎలా అనిపిస్తుందండి? అంటే చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామితో వాళ్ళు నిత్యం చూస్తూ కూర్చుని ఇక్కడి నుంచి వెళ్తున్నారని శ్రీనివాస్ శర్మ గారు చెప్పారు. అందరూ వస్తున్నారు, చూసి అందరూ ఆనందమేనండి. ఒకటి నుంచి ఒకసారి చూడటం కదండి, మేము చెప్పినట్టు అటు నుంచి వెళ్ళినప్పుడు ఈ 3D దీంట్లో వాళ్ళు చాలా ఆనందంతో వెళ్తున్నారండి. నిజంగా ఇంకా వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఇక్కడే తిరుపతి ఉందా అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారండి. ఇంత అద్భుతమైన పెయింటింగ్ వేసినందుకు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇలా పెయింటింగ్స్ అలవాటు ఉండేవా? చిన్నప్పటి నుంచి హాబీ ఆర్టిస్ట్ అండి నేను. తర్వాత అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండి, బీటెక్ సివిల్ చేశాను. ఈ పెయింటింగ్ అనేది మధ్యలో నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత అలా నేను ఫుల్ టైం ఆర్టిస్ట్ కింద అవ్వాలని చెప్పి ఇప్పటికి 5 years అవుతుందండి ఫుల్ టైం ఆర్టిస్ట్ కింద పూర్తిగా దీనిలో కంటిన్యూ అవుతూ. నెక్స్ట్ ఈ పెయింటింగ్ ఏంటంటే సార్ ఇచ్చింది ఓన్లీ ఈ పార్ట్ ఫోటో ఇచ్చారండి ఫస్ట్. ఇక్కడి నుంచి ఆయన నాకు ఈ ల్యాండ్స్కేప్ అదంతా తిరుమల తిరుపతి దేవస్థానం వైబ్ రావాలని చెప్పి అంటే నేను ఇప్పటివరకు వేస్తున్న వాటిల్లో కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ తేవడం నేను వైజాగ్ పెయింటింగ్లో ఎలా అయితే చేశానో ఇప్పుడు నాకు తిరుపతిలో కూడా ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో చేసే అవకాశం వస్తుందని నేను చాలా అదృష్టంగా భావించి ఫస్ట్ ఇక్కడి నుంచి డెవలప్ చేశానండి. మెల్లిమెల్లిగా ఎలాగా సైడ్ వాల్ కూడా ఉంది కాబట్టి ఆ సైడ్ వాల్లో వెంకటేశ్వర స్వామి సైడ్ ప్రొఫైల్ వచ్చేటట్టుగా అది ఫస్ట్ కంపోజ్ చేశానండి. తర్వాత ఆ వాటర్ ఫాల్స్, ఆ బ్రిడ్జ్,
ఆ తర్వాత అలిపిరి మెట్లు అది కూడా నైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చాలా ఇంచుమించు ఒక 15-20 ఫోటోగ్రాఫ్స్ తీసుకొని నా ఓన్గా పర్స్పెక్టివ్ సెట్ చేసుకొని ఆ సెట్ చేసిన వాటికి సార్ చెప్పిన కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, ఆయన ఇచ్చే ఐడియాస్, ఆయన ఏవైతే పీపుల్ ఇలా ఉండాలి అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఎలా పెట్టాలి అలాంటివన్నీ నేను ఆయన చెప్పినట్టుగా ఫాలో అయ్యానండి. నెక్స్ట్ నేను వెళ్తానండి, కాకపోతే నేను చాలా ఒక 4-5 సంవత్సరాలకు ఒకసారి అలా వెళ్తాను కాబట్టి నాకు అంతగా ఐడియా ఉండకపోయినా ఆయన నన్ను బాగా ఇన్స్ట్రక్ట్ చేశారు మొత్తం ఏవి ఎక్కడుంటాయి, కోనేరు ఇది ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఈ మెట్లు ఈ ఆర్చెస్ ఎలా ఉంటాయి, మొత్తం చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ ఏనండి. అంటే ఆ క్లోజప్సే చూపిస్తాయి, అవి నేను ఎలా కంపోజ్ చేయొచ్చు అనేది నేను చూసుకున్నానండి. ఆయన కూడా నెక్స్ట్ ఏంటంటే ఆయన ఇక్కడి నుంచి సోఫాస్ వచ్చేస్తాయి అన్నారు, కానీ నాకు ఎందుకో అది సగం వర్క్లా ఉంటుంది సార్, మీకు పైన కావాలంటే చాలా హై డీటెయిల్లో చేస్తాను, కానీ కిందన కంటిన్యూ చేస్తాను సార్, నాకు వీలైనంత వరకు ఎలా ఉంటుందని చెప్పి మొత్తం ఇదంతా ఓన్గా క్రియేట్ చేసిందండి. కిందవన్నీ ఓన్గా నాకు తెలిసిన దీంతో మ్యాక్సిమం క్రియేట్ చేశానండి. ఇప్పుడు ఈ మెట్లు ఉన్నాయి కదా, ఇవి 3D అండి? అంటే పర్స్పెక్టివ్ అలా చూపించానండి. అంటే టెంపుల్కి తగ్గట్టుగా నార్మల్గా మెట్ల నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఆ వ్యూ అనేది దాని ప్రకారం పెట్టిందండి. ఈ పెయింటింగ్కి నేను వాడిన యాక్రిలిక్ పెయింట్స్ వాడానండి, వాటర్ బేస్డ్ పెయింట్స్. అవి మోస్ట్లీ క్యాన్వాస్ మీద వాడతాం కదా, ఆ పెయింట్సే వాడతానండి నేను. నార్మల్లీ కమర్షియల్ పెయింట్స్ కూడా వాడతారు, కానీ నేను ఆ పెయింట్స్ ఏంటంటే కొంచెం వైబ్రెన్సీ సాచురేషన్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఎక్కువైనా మనకి ఎఫెక్ట్ ఉంటుంది కదండి, దానివల్ల వేయించుకున్న వాళ్ళకి పేరు ఉంటుంది, వేసిన వాళ్ళకి నాకు పేరు ఉంటుంది, కాబట్టి అవే వాడతానండి. క్యాన్వాస్ మీద వాడే పెయింట్సే వాల్ పెయింట్ కూడా వాడతానండి. ఇటువంటి భక్తి భావాన్ని పెంపొందించే చిత్రాలను ఇంట్లో వేయించుకుంటే పిల్లలు రాబోయే తరాల వారు మరింత భక్తిభావంతో ఉంటారనే ఉద్దేశంతో శ్రీనివాస శర్మ గారు ఈ వాల్ పెయింటింగ్ని వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమలాగే ఇలాంటి వాల్ పెయింటింగ్స్ వేయించుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా, వాతావరణం అంతా మనశ్శాంతిగా ఉంటుందంటున్నారు.